ఏం బతుకులురా మని. తాత ముత్తాతల తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏండ్లకేండ్లు ఎంత కష్టపడ్డా తులం బంగారం మెడలేసుకొని తిరుగుదామంటే కుదురుతలేదు. అసొంటిది కిలోల కొద్ది బంగారం ఎట్లొచ్చింది కావచ్చు అనుకునేది కొందరు ఒంటి నిండా బంగారం వేసుకొని ఇంటర్వ్యూలలో కూసున్నోళ్ళని చూస్తే. కానీ ఆ బంగారం ఎనుకున్న బండారం మొత్తం బయట పడ్డాక ఓ నీ నోట్ల మాను కదరా అనిపించింది. ఈ వార్త తిన్నాక మీకేం అనిపిస్తుందో చూసి కామెంట్ల రాయండ్రి. మెరిసేదంతా బంగారం కాదు అనే ముచ్చట ఇప్పుడు పుట్టింది కాదు. తాత ముత్తాతల కాలం సంధి చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా జనాలు ఆశపోయి గోసలు పడుతున్నారు. ఇగోడు అమాయకుని తీరుగా ముఖం పెట్టి చూస్తున్నాడు. కిలోల కద్ది బంగారం ఒంటి మీద వేసుకొని ఇంటర్వ్యూలో కనిపించేది. ఇక దాన్ని చూసి వీన్ని గోల్డ్ మ్యాన్ అని పిలిచిర్రు. కానీ అది గోల్డ్ కాదు, పాడు కాదు, బంగారం పూత పూసిన ఇత్తడి సామానట. కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళు నిజమే కావచ్చు అని నమ్మి నలిగిపోయిర్రు. ఆ నమ్మకమే వీనికి పెట్టుబడైంది. పాత బస్తీలుండే పల్లపు సురేష్ కుమార్ అనే వీడు బోగర్ సొమ్ములు ఒంటి మీద నిండేసుకొని అందరిని బొక్కబొర్రలు పడేసుకుంటూ వస్తున్నాడట. లక్షలకు లక్షలు కమాయించిందట. ఉంగరాలు, గొలుసుడు, కడాలు తలక్ తలక్మని మెరిసేటట్టు చేసి నమ్మకం కలిగించుండేనట వీని పాని. బయట దేశాల్లో నాకు మంచి కనెక్షన్లు ఉన్నాయి, కావాల్సినంత బంగారం అగ్గో సగ్గో వట్టిగానే పట్టుకొస్తా అని జనం తాన పైసలు వసూలు చేసిందట. నాకు ముఖ్యమంత్రి తెలుసు, మంత్రులు తెలుసు, కేస్తే సినిమా హీరోలు హీరోయిన్లు మన కళ్ళ ముంగట ఉంటారని ఫేక్ ముచ్చట్లు మస్తుగా ఫేకుడు వేకిందట. అసలు ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లే లేదట. నెల నెల కిరాయి కొంపకు పైసలు కట్టుకుంటా ఏ పూటకు ఆ పూటలో తీసుకుంటున్నట. వీని మాయల పడిపోయిన కొంతమంది 32 లక్షలు సమర్పించుకున్నారట. తక్కువ ధర అగ్వ సగ్వ అని నమ్మి నిండా మునిగిరట. తర్వాత వీడు గోల్డ్ మ్యాన్ కాదు గోల్మాల్ మ్యాన్ అని తెలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. ఇంకేమున్నది, వీడు చేసిన భాగవతాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఐటీ శాఖ ఆఫీసర్లు వీని కథ ఏంది, అంతగానం బంగారం ఎక్కడిదాన్ని చెకింగ్లు చేస్తే అంత ఉత్త కథ అని తేలిందట. పైన పటారం లోన లోటారం అని తెలిసిందట. కాబట్టి పబ్లిక్ తక్కువ ధరకు వస్తున్నదనో, పుణ్యానికే ఇస్తున్నారనో, సగం ధర అంటున్నారనో ఎగేసి ఊరుకొక్కుర్రి. ఆశపడితే గోసపడే తట్ట అవుతుంది. కాబట్టి కష్టపడకుండా ఏదంతా ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా ఎల్లకాలం ఉండదు అనే ముచ్చట గుర్తుపెట్టుకోరి. 12 ఏళ్ళైంది ఎవరి దాళ్ళం ఏర్వడి, ఎవరి పాలనాలు చేసుకోబట్టి. ఆహా, అయినా మారకుంటా మసిబట్ట మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ యాస మీద, భాష మీద, సంస్కృతి మీద, సాంప్రదాయం మీద, కట్టుబొట్టు మీద, పదాల మీద, పాటల మీద వాడేడ్చుడు ఇంకా ఆప్తలేరు. తెలంగాణ జనంతో దిట్టించుకోకుంటుంటలేరు. అచ్చ తెలంగాణ పదాలతోని ఓ సినిమా టైటిల్ పెడితే ఎంత పేయమందం మాటలతోని పెద్ద పెద్ద పోస్టులు వేస్తురో చూడురి. అదే చిన్న చూపు, అవే ఎక్కిరింపులు, అవే కావరం పట్టిన కామెంట్లు. తెలంగాణ యాస మీద, భాష మీద ఇంకా కూడా అవే మాటలు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా ఇడుపు కాగితం అనే పేరుతోని సినిమా చాలు చేసిరు నిన్న. ఇక ఏమంట ఆ టైటిల్ బయటకు వచ్చిందో ఒక్కొక్కరు కడుపులున్న ఇసమంతా కూడా బయటకు వచ్చింది. బండి మీద కొత్త పెళ్లి పిల్ల, పిల్లగాడు, తెల్లగల్లు, సకినాలు, టైటిల్ కేలి పోస్టర్ దాకా తెలంగాణ యాస, సంస్కృతి, పల్లె వాతావరణము అన్ని కానొస్తున్నాయి మంచిగాని మనందరం మురుస్తుంటే ఇదేం టైటిల్ ఎవరికి అర్థమవుతుంది అని ఎక్కిరించుకుంటా ఎక్సుల పోటీల మీద పోస్టులు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఇగురం తప్పి తెలుగులో డబ్బింగ్ ఉంటదా అని రాస్తున్నారు. ఆంధ్ర తెలుగు లేకపోతే ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వడు కొద్దిగా కష్టం బ్రో అని రాస్తాడు ఒకరు. సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేకుంటే తెలంగాణ భాషలే చూడాలనా? ఇది ఫస్ట్ తమిళ టైటిల్ అనుకున్నా నేను. ఆ టైటిలే నాకు నచ్చలేదు. మలయాళం మిక్స్ లెక్కున్నది. హే గ్రో, ట్రాన్స్లేట్ ద టైటిల్ టు తెలుగు అండ్ టెల్ మీనింగ్. టైటిల్ అర్థం చెప్పండిరా, నాకు అర్థం కాలేదు. ప్యూర్ తెలంగాణ యాస అంట కదా, మరి ఆంధ్రోళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఇగో ఇవి నిన్నటి సంది నిద్ర లేకుండా పెడుతున్న పోస్టులు, రాస్తున్న రాతలు, చేస్తున్న కామెంట్లు. మలయాళం సినిమాలు సబ్ టైటిల్స్ లో చూసి సప్పట్లు కొట్టే బ్యాచ్ తెలంగాణ యాసతోని టైటిల్ వస్తేనే ఇది మాకు అర్థం కాదు, మీ భాషనే మాకు ఎక్కదు అన్నట్టు మాట్లాడుతురు కదా. మరి ఈ నడమనే పెద్ద సినిమాల శ్రీకాకుళం యాస పెడితే మేమంతా చూడలేదా? పుష్పల చిత్తూరు యాస పెడితే సినిమాకు పోలేదా? ఈడికెళ్ళి ఎవ్వరు కూడా ఇచ్చి ఏం భాషది ఎవరికి అర్థమవుతుంది, సబ్ టైటిల్స్ ఉంటాయా, డబ్బింగ్ చేస్తారా అని కావరం బట్టిన కామెంట్ చేయలే కదా. మరి ఈడికెళ్ళి తెలంగాణ మట్టి కథతోని సినిమా వస్తుందని యాసలో ఓ టైటిల్ పెడితేనే ఇంత నెగిటివిటీ ఎందుకు? ఇలా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్, కోట్లు కలెక్ట్ చేస్తున్న బల్గము, దసరా వంటి సినిమాలు ఎంతమంది చూస్తలేరు, ఎంజాయ్ చేస్తలేరు? తెలంగాణ యాస పదాలతో వచ్చిన పాటలు ఇలా దునియాంతో దుమ్ము లేపుతలేవా? అన్ని చూసుకుంటా కూడా ఈ మాటలు ఎందుకు మళ్ళా? అయినా ఇడుపు కాగితం పేరునే ఎంత క్లియర్ ఉన్నది, ఇడిపోయే కాగితము అని. ఇడిపోయేటప్పుడు రాసుకునే ఓ పేపర్ అది. ఎందుకు ఇంత ఓర్వలేంతనము? మరి విడాకులు అనే పదం ఏమున్నది? ఆకులా? అర్థం కాకపోతే ఊకోర్రి, అంతేగాని సబ్ టైటిల్స్ ఉన్నాయా అని ఎకిలి మాటలు మాట్లాడకుర్రి. బరాబర్ సబ్ టైటిల్స్ ఉండవు, చూడకుర్రి. అయినా అర్థం కాకుండా తెలిసిన వాళ్ళని అడుగుర్రి, తెలుసుకోర్రి. అంతేగాని ఎవరికి అర్థమవుతుంది ఇదో టైటిలా, ఈ ఆశతోని సినిమా వస్తే కష్టమే, కలెక్షన్లు రాక నష్టమే అని మాట్లాడుకుంటా ఎటకారం ఏమన్నా ఉంటే పోయి మీ గోదావరి సైడ్ చూయించుకోర్రి అని అనుకుంటే తెలంగాణ నెటిజనాలు సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు. కానీ ఇంకా తెలంగాణ తెచ్చుకోకుండా ఉమ్మడి ఏపీలనే ఉండుంటేనా ఇటువంటి సినిమాలు, పదాలు, పాటలు, పేర్లు ఏవి కూడా బయటికి రానియకపోదురు అని అనుకుంటా కూడా మస్తుగా మండిపడుతురు తెలంగాణ వాదులు. ఇవన్నీ కూడా కాదు, మాది అసలైన తెలుగు అని అంటారు కదా,
అసలు అనేది ఉర్దూ పదంకేలు వచ్చింది. సిసలైన భాష అంటారు, సిసల్ అనేది కూడా ఉర్దే. నికార్సైన భాష అంటారా, నికాలస్ కూడా ఉర్దూ పదమే. ఇవాళ గానరంగానే ఏంటండి కబుర్లో అంటారు, ఖబర్ అనేది ఏడికేలు వచ్చింది, ఉర్దూకేలే. ముక్తసరిగా మాట్లాడాడు అంటారు, ముక్తసర్ ఉర్దే. మీ భాష ఏడికేలు వచ్చిందన్న సంగతి మీకు తెలియదు. గమ్మత్ ఏంటంటే మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు మా తెలంగాణ యాస మీద పడి ఏడ్చుకుంటా పోస్టులు వేస్తారా ఇట్లా అని అనుకుంటే దేశపతి శ్రీనివాస్ మాటలు యాద్ చేస్తారు సోషల్ మీడియాలో కొందరు. కాలోజీ అన్నట్టు మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష. యాద్ పెట్టుకోర్రి. మంచి మర్యాదతో ఇసోంటి ఇప్పటి సందనం బంద్ చేయరుగా.